ప్రజా సమస్యలను చట్టసభల్లో వినిపించి పరిష్కారం చేయడం కోసం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి గాలి చంద్ర కోరారు. పొట్లదుర్తిలో వారి తండ్రి మాజీ ఎంపీటీసీ గాలి ఈశ్వరయ్య చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించి మాజీ సర్పంచ్ అయిన వారి తల్లి లచ్చమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. నల్లధనం వెలికి తీసి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు డబ్బులు వేస్తామని, అవినీతిని రూపుమాపుతామని, 10 సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ అవేమీ చేయలేదన్నారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరిగిపోతుందన్నారు. కొత్త పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులు, సంపాదనను కాపాడాల్సిన ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, సంపదను అదానీ, అంబానీ చేతుల్లో పెట్టిందన్నారు. స్వాతంత్రం రాకముందు ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా బీజేపీ గుజరాత్ ఇండియా, నార్త్ ఇండియా లాగా తయారు చేసిందన్నారు.